కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడు చేపట్టబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అత్యంత పటిష్టమైన నాయకత్వం చేతులు ఉన్నది. ప్రవీణ్ కుమార్ మాత్రమే దానికి చేపట్టాలని ఎక్కడ కూడా లేదండి. నేను కేసీఆర్ గారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా శాయశక్తులు ఆనాడు గురుకులాలను ఏ విధంగా అయితే మరి నేను నిర్వహించానో అదేవిధంగా మా అగ్రనాయకుడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తప్పకుండా నేను నిర్వర్తిస్తాను. నాకు ఈ పొజిషన్ కావాలనో లేకపోతే నాకు అది ఇస్తేనే వస్తానే కండిషన్స్తోని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. నేను అట్లా వచ్చే వ్యక్తిని కూడా కాదు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నా, మరి ముఖ్యంగా అణిచివేయబడ్డ వర్గాల గొంతుకగా ఉండాలనుకుంటున్నా. సో ఆ గొంతుకగా ఉండే అవకాశం నాకు వస్తే అంతకుమించి అవసరం లేదు. పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ పోరాటం కొనసాగుతుందా? మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చే అవకాశం? కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం అనే దానికన్నా కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నేను పోరాడుతూనే ఉంటా. అక్కడ ప్రజలకు వాళ్ళకి ఆత్మగౌరవం దక్కాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఘోరంగా విఫలమైంది, మోసం చేసింది, పట్టపగలే మోసం చేసింది. మా పోరాటం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఒకవైపు ఏమో కేంద్రంలో ఉండే బీజేపీ కూడా అట్లే మోసం చేస్తుంది, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కూడా అట్లే మోసం చేస్తుంది. అందుకొరకు ఈ రెండు ప్రభుత్వాల మీద తప్పకుండా మా పోరాటం ఉంటుంది. కానీ 7 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రభుత్వంపై ఏం చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు. 10 ఏళ్ళు పాలించిండు కేసీఆర్, మాకు ఒక 2 సంవత్సరాలు కూడా టైం ఇవ్వరు, అప్పుడే ఎట్లా మేము న్యాయం చేస్తాం అన్ని వర్గాలకు అని వీళ్ళు చెప్తున్నారు. తప్పు, అదే నేను చెప్తున్నా. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. అదే వీళ్ళ చేతగానితనం. వాళ్ళు ఆ మాట అన్నారంటేనే వాళ్ళ చేతగాని వాళ్ళని అర్థం. ఒక్క సంతకంతోనే రాష్ట్రాన్ని మార్చవచ్చు. ఒక్క వారంలోనే రాష్ట్రాన్ని పూర్తిగా మార్చే జీవోలు ఇష్యూ చేయవచ్చు, జీవోలు ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది ఏంటి? వచ్చిన వెంటనే వీళ్ళ ఫోకస్ అంతా కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగింది దాని మీద శ్వేతపత్రాలు తయారు చేయడం, ఆఫీసర్లకు అప్పచెప్పారు, కమిషన్లో చేసిండ్రు. దాని మీదనే రోజు ప్రెస్ మీట్లు, దాని మీదనే పేపర్లకు లీకేజీలు, దాని మీదనే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జి ఆయన ఒక కమిషన్. ఆయనకి ఏందండి 4,000 మెగావాట్ల లోటు నుండి 20,000 మెగావాట్ల అదనపు విద్యుత్ శక్తి సౌకర్యాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానికి రూపకల్పన చేసింది కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం దమ్మున్నా ఆయన ఏం చేయాలి? అరే 20,000 నుంచి 40,000 మెగావాట్ల విద్యుత్ నేను తయారు చేస్తా. అదేవిధంగా ఇవాళ మిషన్ భగీరథ కానీ లేకపోతే ఇంకొక స్కీమ్ కానీ కాళేశ్వరం కానీ వీటన్నిటికీ నేను చేస్తా అని చెప్పి వెంటనే ప్లాన్ లేసి అధికారులు పిలిపించి గత ముందరకైతే పోదాం, అయ్యేది అవుతుంది సో అనే దాని మీద మనం ముందరికి పోవాలి తప్ప విలువైన 7 నెలల కాలాన్ని అంతా కూడా శ్వేతపత్రాల మీద లేకపోతే కమిషన్ల మీద లేకపోతే పేపర్ల లీకేజ్ల మీద, అంటే పేపర్లకు ఇచ్చే లీకుల మీద వాటి మీదనే పెడుతున్నారు. ఇంకా ఎట్లా మాకు 7 నెలలు అడుగుతున్నారంటే 7 నెలలు కాదు 7 రోజులైనా అడుగుతారు ప్రజలు. ఎందుకు అడగొద్దు? 7 రోజులైనా అడుగుతారు ప్రజలు. నీకు గెలవదు అధికారం, నేను లంక బిందెలు అనుకొని వచ్చినా అంటే అరే ముఖ్యమంత్రి ఇచ్చే స్టేట్మెంట్ ఏనా అది, నేను లంక బిందెలు అనుకొని వచ్చినానంటే అదే మాట. మరి మీ దగ్గర మంత్రులు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడా, తుమ్మల నాగేశ్వరరావు లేడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా రాజకీయంలో అనుభవాలు ఉన్నారులేగా. వీళ్ళు రకరకాల ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళకి తెలియదా గవర్నమెంట్లో ఎంత వనరులు ఉంటాయి, ఎట్లా వనరులు వస్తాయి, ఏ విధంగా చేయాలని? ఎస్సీ కార్పొరేషన్కు నిధులు రాలేదు ఇంతవరకు, ఎస్టీ కార్పొరేషన్కి రాలేదు, బీసీ కార్పొరేషన్కి రాలేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా చివరికి రాలేదు, రెడ్డి కార్పొరేషన్ కూడా నిధులు రాలేదు. మరి ఎప్పుడు చేస్తావు? 7 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు అయితే మళ్ళీ బడ్జెట్ ఇయర్ వచ్చేస్తుంది. ఇంకా నువ్వేం చేస్తావు? మళ్ళీ వాన రాలేదని వానదేవుని నిందించి, ఇంతవరకేమో కేసీఆర్ నిందించండి, ఇప్పుడు వాన రాలేదని వానదేవుని నిందిస్తావు, రేపు ఎండలు ఎక్కువ అని చెప్పి సూర్యుని నిందిస్తావు, 2 రోజులు నిందించుకుంటూ ఉంటాట. సో వీళ్ళకు అధికారం చేత వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే కుర్చీ మీద కూర్చున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవడోడు అసమ్మతి అవుతాడు, మళ్ళీ వాళ్ళ మీద ఒక నిఘా, మళ్ళీ వాళ్ళని బుజ్జగించడం. నీ టైం అంతా దాంట్లోనే పోతుండే. అరే 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బాగా చెప్తున్నారు, రూల్ చేయొచ్చుగా. ఊకే ఈ జంపు జిల్లానే కావాలని రోజు ఎవరిని పట్టుకొని పట్టుకొని తిరగడం బదులు బాగా రూల్ చేయి, ప్రజలే కాపాడుకుంటారుగా. అది నీకు చేతనైతే లేదు. ఎంతసేపు అది చేయి ఇది చేయి, వాని తిట్టు వీని తిట్టు. ఎన్ని రోజులు అండి ఇది? నాకు అర్థం కాదు. గురుకుల అభ్యర్థులు 3,000 మంది ముఖ్యమంత్రి ఇంటి ముంగట నిలబడి కొంగు పట్టుకొని బిచ్చం వేయండి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా ఊహించినావా? అవసరమా? అసలు నాకు కేసీఆర్ గారు ఓకే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ప్రజలు ఉద్యమించినప్పుడు వెంటనే ఆ నిర్ణయాలను మాడిఫై చేసుకున్నారు. ఉదాహరణకు మీకు అప్పట్లో గురుకుల ప్రవేశ పరీక్షలకు, గురుకుల ఉద్యోగాల పరీక్షలకు ఏజ్ రిలాక్సేషన్ 2 నిమిషాలు ఇచ్చేసిండ్రు.
ప్రజలు ఉద్యోగస్తులందరూ రోడ్డు మీదకి రాగానే 2 నిమిషాలు ఉస్మానియాలో ప్రెస్ మీట్ కాగానే ఇచ్చేసిండు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు క్వాలిఫికేషన్స్, ఉద్యోగాల క్వాలిఫికేషన్స్ కూడా మా కోర్సులు యాడ్ కాలేదంటే 2 నిమిషాల ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నోట్ వచ్చేది, యాడ్ దీస్ కోర్సెస్ అని చెప్పి, లేకపోతే విద్యాశాఖ మంత్రి నుంచి నోట్ వచ్చేది. రెండవది. మూడవది, గ్రూప్ 1 లీకేజ్ అయిందని అందరు కూడా నిరుద్యోగులతో పాటు మేమందరం కూడా అమర నిరాదీక్ష ఆనాడు నేను బీఎస్పీ నుంచి చేస్తే సాయంత్రం 3 గంటలకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేసిండు. అదే ప్రభుత్వం రద్దు చేయించింది టీఎస్పీఎస్సీతో. గ్రూప్ 2 వాయిదా ఏమన్నారు. గ్రూప్ 2 వాయిదా, నిరుద్యోగులు 2 రోజులు టీఎస్పీఎస్సీ ఆఫీస్ను ముట్టడి చేయగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జనార్దన్ రెడ్డికి చెప్పి ఆనాడు ఇది చేయించింది. ఏది దీన్ని వాయిదా వేయించింది. ఇలా రేవంత్ రెడ్డి, మోతీలాల్ నాయక్, ఇదే అశోక్ సారు ఇంత ముందు కూడా నిరాహార చేసిండు, ఇప్పుడు మళ్ళీ నిరాహార దీక్షలు ఉన్నాడు ఆయన. మోతీలాల్ నాయక్ 11 రోజులు నిరాహార దీక్ష చేసిండు. మీరు ఫేవరబుల్ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరిస్తలేరు. ఆనాడు ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం ఉండే, అంటే జనాలు రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే రూల్స్ మాడిఫై చేసిండు. వెంకట్ కూడా వెళ్ళి పరామర్శించిండు కదా, మోతీలాల్ హామీ ఇచ్చిన. ఏం హామీ ఇచ్చిండు చెప్పండి, ప్రజలకు చెప్పండి ఏం హామీ ఇచ్చిన వెంకట్. ఆయన ఆథరైజ్డా? జాబ్ క్యాలెండర్ చూపి మరి తీసుకురండి వెంకట్ను ఏమంటారు, బట్టలు కూడా తీసి కొడతామంటున్నారు వెంకట్ను నిరుద్యోగులందరూ. ఎందుకంటున్నారు అంటే, నువ్వు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు, మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? మన ఆయన ఆకునూరు మురళి ఏం చెప్పిండు, జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసిన, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు నేను తయారు చేసిన, మరి ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నాడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే, నువ్వు మొట్టమొదట సీట్ మీద కూర్చోగానే ముఖ్యమంత్రిగా నిరుద్యోగులు నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు నిరుద్యోగుల కోసం ఏమైనా చేయాలిగా. రైతు భరోసా అన్నావు, రైతు బీమా అన్నావు, రైతు బీమా గాలి అటకెక్కింది. నిరుద్యోగులు అన్నారు, ఏమైంది నిరుద్యోగులు? మరి ఎందుకు నిరుద్యోగుల గురించి ఒక్క సంతకం అన్న చేసిన ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం? చెప్పండి, ఒక్క సంతకం అన్న చేసిన నిరుద్యోగుల కోసం? చేయలేదు. నిరుద్యోగ భృతి లేదు, కోచింగ్ సెంటర్లు లేవు, ఏమీ లేవు. ఎట్లవుతుంది? పోయిన కేసీఆర్ గారు హయాంలో పెట్టిన ఎగ్జామ్ల రిజల్ట్స్ కూడా ఇవ్వలేనంత చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రి. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. ఎస్ఐఎం సూసైడ్ చేసుకుంటాడు, ఒక ఎస్ఐఎం అత్యాచారం చేస్తాడు కానిస్టేబుల్ మీద, ఇంకోటి పట్టపగలే మర్డర్లు అవుతాయి, దాని వీడియోలు తీస్తుంటారు. ఎస్ఐలకి సీన్ ఆఫ్ క్రైమ్కి పోవడానికి వీలుండదు. చిన్నారుల అత్యాచారం జరుగుతుంది, దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడం వీలు కాదు. గిరిజన ఎమ్మెల్యేల మీద ఇంద్రవెల్లి సభలో అయితే నా గిరిజన గర్జన అది అన్నాడు, ఇలా ఒక ఆదివాసీ ఎమ్మెల్యే మీద, కోవలక్ష్మి మీద కేసు పెట్టిండు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇదేనా మీ పాలన? అంటే అత్యంత ఘోరమైన దుర్మార్గమైన పాలన. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని డ్రామా ఇస్తాడు, రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తాడు రోజు. ఇదే డ్రామా. కాంగ్రెస్ పార్టీ అంటే డ్రామాల పార్టీ, పక్కా డ్రామాలు చేస్తున్నారు. గాంధీ భవన్ సాక్షిగా వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటే దాన్ని గంధా భవన్గా తయారు చేసిండే తప్ప ఇంకోటి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే ప్రజలు వీళ్ళ పీడ వీరగడ చేసుకుంటారు. ఇంకొక పార్టీ వీళ్ళను కూల్చడానికి అవసరం లేదు, ప్రజలే కూల్చేస్తారు.